వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. కందిబ్యాళ్ళ చట్నీ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది ఈ చట్నీ తిని, అందుకే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ. తయారీ విధానం చూద్దాం. కందిబ్యాళ్ళు తీసుకొని చెరిగి శుభ్రంగా ఆరపంచి చెరిగి పెనం పెట్టి పెనంలో వేసుకోవాలి, వేగనివ్వాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మాడిపోకుండా ఉంటాయి. కాస్త టైం పడుతుంది, ఏగుతాయి. ఇప్పుడు దూరగా ఏగుతున్నాయి. కాస్త ఆయిల్ వేస్తే సరిపోతుంది. చూడండి, కాస్త వేగినాక వేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఇలా వేయించుకోవాలి. ఇలా వేగాలి. మరీ వేగకుండా ఉండకూడదు, మరీ ఎక్కువ వేగకూడదు. ఇలా ఉండాలి. ఒట్టిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఒట్టిమిరపకాయలు కూడా ఎప్పుడైనా నీళ్ళల్లో కడిగి వేయించండి, పప్పులో అయినా కడిగి వేయండి. మిక్సీ జార్ తీసుకొని ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. కందిబ్యాళ్ళు వేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. చూడండి, అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి తెల్లగడ్డలు వేసుకోవాలి. ఫ్లేవర్ టేస్ట్ కోసం తెల్లగడ్డలు, చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండు వేసి టీ గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా లేకుండా, మరీ బరగ్గా లేకుండా ఇలా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఎర్రగడ్డలు వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. కందిబ్యాళ్ళ చట్నీ అయితే రెడీ అయింది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మీరు కూడా ఇలా ఒక పార్ట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.